ఇట్స్ టైమ్ ఫర్ గ్రోసరీ షాపింగ్. ఫుల్గా వర్షం పడుతుంది అనమాట బయట. ఎప్పుడు నేనే దిగుతాను ఫోటో, నువ్వు పక్క జరగని తోసుకుంటాం ఇద్దరం మిర్రర్లోకి. ఇన్ని సంచులు కావాలి గైస్ ఎక్కడికైనా గ్రోసరీస్కి వెళ్తుంటే, ఎందుకంటే అక్కడ మనకి ఒక్క బ్యాగ్ $2 to $3 అలా పడుతుంది. ఇంకా తేజు కార్ దగ్గరికి తీసుకొస్తే నేను ఎక్కేసా. కార్లోంచి వ్యూ అయితే మస్తుంది. ఇప్పుడు తేజు ఏ పాటలు వింటున్నాడో మీరే వినండి. హార్వెస్ట్ అని కొత్తగా సూపర్ మార్కెట్ ఓపెన్ చేశారనమాట. అది మార్నింగ్ మా నాయగర తెలుగు గ్రూప్ లో వచ్చింది. ఎలాగో వెళ్తున్నాం కదా, ఒక లుక్ అందులో వేద్దామని చూస్తే బయట నుంచి షాక్, లోపల ఏంటి ఏనుగు అని అనుకున్నాము. చాలా బాగుంది వ్యూ. ఇంకా తేజుకి ఫిష్ పిచ్ అనమాట. మొన్న నేను చేసిన ఫిష్ పులుసు తేజుకి చాలా నచ్చింది. సో ఇంకా ఎతికి తీసుకుంటున్నారు. ఇంకా కావాల్సిన ఆనియన్స్ సాంబార్లోకి అలా తీసేసుకున్నాం. ఇది ఒక నాస్టాలజిక్ ఫీలింగ్. మామాయత్ ప్రొడక్ట్స్ ఇండియాలో బ్యాక్ దెన్ వాడేదాన్ని, ఇప్పుడు మళ్ళీ అవి చూస్తే నాకు భలే అనిపిస్తుంది. ఇప్పి నూడిల్స్ కూడా దీంతో నాకు పెద్ద అనుభూతే ఉంది. తేజు పరిచయమైన కొత్తలో నేను అది తింటూనే నైట్ కాల్స్ మాట్లాడేదాన్ని తేజుతో. టచ్ వుడ్. తేజుకి ఎక్కడికి వెళ్ళినా ఓ బిస్కెట్ ప్యాకెట్, ఓ చాక్లెట్ ప్యాకెట్ వేయడం అలవాటు. ఇంట్లో ఎన్ని స్నాక్స్ ఉన్నా ఇంకా సెఫోరాకి వెళ్ళి లో బడ్జెట్ లోనే అవగొట్టేసి కావాల్సినవి తెచ్చేసుకున్నాం. హస్బెండ్ అప్పుడప్పుడు ఇలాంటి క్యూట్ థింగ్స్ చేస్తే చాలా మంచిగా అనిపిస్తుంది కదా చెప్పకుండా. ఇంకా లావణ్య వాళ్ళ ఇంట్లో కొన్ని చైర్స్, పార్టీ చైర్స్ డ్రాప్ చేయాల్సి ఉంటే వెళ్ళి డ్రాప్ చేస్తాం అనమాట. లాస్ట్ అండ్ ఫైనల్ గా ఫ్రూట్స్ ఫ్రెష్ గా ఉంటాయి, అందుకని ఫ్రెష్ గా వెళ్ళి తీసేసుకున్నాం. ఆ పుచ్చకాయకి తేజు తీసుకున్న పుచ్చకాయకి అస్సలు తేడా లేదు. ఇంకా నైట్ పాపులర్ పిజ్జా తీసుకొని ఇంటికి వెళ్ళిపోయాం. గుడ్ నైట్ గైస్.